హల్లెలూయా. ఎందుకు ఉండలేకపోతున్నామంటే దేవునికి వీటిలో పాపమే అడ్డు వస్తుంది. ఆ పాపం అనేది తీసివేసుకుంటే ఏంటంటే స్వతంత్రంగా ధైర్యంగా నిలబడుతాం. ఆ పాపం చిన్నదే కదా అని మనం ఎప్పుడు అనుకోకూడదు. చిన్నదే ఏం చేస్తుంది, ఏం చేస్తుందండి. హల్లెలూయా. చిన్న ముందే కదా గుచ్చుకున్నది వదిలేస్తే ఏమవుతుంది, చేయబడుతుంది, సిడ్డుకి అయిపోతే ఇదే తీసేస్తారు. మనం చిన్నదే కదా మనం అనుకుంటే చిన్నది తీసేవాళ్ళు వస్తుంది. అలాంటిది మనం కూడా దేవుడు మన సిలువనే మన కోసం విడుదల ఇచ్చాడు అన్న స్వతంత్రం వచ్చిందంటే తిరిగి మనమే తెచ్చుకున్నది తప్ప అది ఎవరికి ఇస్తేనే రాలేదు. మనంతా మనమే తెచ్చుకున్నాం. మరి మీరేం తెచ్చుకున్నారు? మీరు ఉదయంలోకి మీరు రక్షణ పొందాలన్నారు, దేవుని అంగీకరించానన్నారు. మరి ఇప్పుడు స్వతంత్రంగా ఉన్నారా? ధైర్యం ఉండగలుగుతున్నారా? తలెత్తుకుని ఉండగలుగుతున్నారా? హల్లెలూయా. ఆలోచించుకోండి. నేను తలెత్తుకుని ఉండగలుగుతున్నానా? నాకు స్వతంత్రం ఉందా? నేను ఉండగలుగుతున్నానా? అందరి ఎదురు ధైర్యంగా నేను ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, నాలో ఏది లేదు, ధైర్యంగా ఉన్నాను, దేవుడి వాక్యాన్ని ప్రార్థన నేను అన్ని విషయంలో ధైర్యంగా ఉన్నాను అని అందరూ తలెత్తుకుని ఉండగలుగుతారా? కనీసం మన ఇంట్లో ముందైనా మనం తలెత్తుకుని ఉండగలుగుతున్నామా? హల్లెలూయా. మరి మీకు స్వతంత్రం ఎక్కడ వచ్చిందండి? వచ్చిందా రాలేదా? అంటే మీకు రక్షణ ముఖ్యమా, వాడు ముఖ్యమా? వాడు మనసు. హల్లెలూయా. రక్షణ అందరూ తీసేసుకుంటారు, కానీ వాడు మనసు కావాలి. వాడు మనసు పొందితేనే మనం ధైర్యంగా నడగలుగుతాం. హల్లెలూయా. మన దేవుని మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటే ఏం అడిగొచ్చారు? అడిగారా దేవుని? ఏమన్నా సిద్ధపడి రమ్మన్నాను.